నియోజకవర్గం నుండి ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ 25వ రజతోత్సవ మహాసభకు భారీగా తరలివెళ్లిన కార్యకర్తలు, నాయకులు. దేవరకద్ర నియోజకవర్గం నుండి అన్ని గ్రామాలలో కార్యకర్తలు స్వచ్ఛందంగా మీటింగుకు తరలివచ్చారని ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి వారు స్వచ్ఛందంగా ఆళ్ల వెంకటేశ్వరరెడ్డికి మద్దతుగా కేసీఆర్ సమావేశానికి హాజరయ్యారు. ఆయన ప్రసంగాన్ని వినడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా తమ సొంత వాహనాలలో వరంగల్ సభకు తరలివెళ్లారని పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఒక అపురూపమైన సందర్భం, ఒక అపురూపమైన సభ. అందుకే కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారిని తినాలని చెప్పేసి గ్రామాల్లో నుంచి తండోపతండాలుగా, అంటే మేము వెహికల్ ఆర్గనైజ్ చేయనటువంటి స్టేజ్లో ఇలా అంతమంది రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రతి గ్రామంకి వెళ్ళి, ప్రతి తాండాకి వెళ్ళి, నియోజకవర్గం నుంచి దాదాపు 5,000 మంది వరకు మాకు టార్గెట్ పెట్టింది 3,000, కానీ 5,000 మంది వరకు కూడా ఇలా ఈ నియోజకవర్గం నుంచి వస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఒకటే, 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూసిరు, 14 ఏళ్ల కేసీఆర్ గారు కూడా పోరాటం చూసిరు, 15 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కనిపిస్తూ ఉంది ప్రజలకు. కాబట్టి ఒక ఆక్రోషంతో, ఒక ఆవేదనతోటి, అరే కేసీఆర్ను పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆక్రోషము కడుపులోకి వెళ్ళి వస్తుంది. కాబట్టి ఇలా గ్రామాల్లో విపరీతంగా తండోపతండాలుగా కలిసి వస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడే భూత్పూర్ నుంచి నియోజకవర్గం ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది. బ్రహ్మాండంగా అందరం, ఈ నియోజకవర్గం కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాకి కూడా చాలా బ్రహ్మాండమైన